అంటే మొత్తం మైసూర్ దుణుకులు ఏమవుతాయి నీ 10,000 అరే దుంకా నాకు కొంచెం అవుతున్నా ఇట్లా అడిగేస్తే అక్కడ పోతావు కానీ తెలంగాణ పోవాలి ఇక్కడ అక్కడ పోడెక్కేది ఓకే మైసూర్ ప్యాలెస్ ఓలు కట్టించినట్టు అన్నా నేనే కట్టించిన అన్న అప్పుడు తట్టుకోలేక అమ్ముకున్నాను ఊకో బాజా భాయ్ నార్మల్ లేదు జోగి వ్యూవర్స్ ఒక క్వశ్చన్ మీకు ఇతని పేరు ఐడెంటిఫై చేసి నాకు కింద కామెంట్ లో పెట్టండి వెల్కమ్ బ్యాక్ టు మనం వచ్చేసి ఊటీలో ఉన్నాం ఊటీ నుంచి బయలుదేరినాం లాస్ట్ సెక్షన్ లో ఉన్నాం అన్నమాట మనం ప్రజెంట్ మనము లాస్ట్ సెక్షన్ ఒక 40 కిలోమీటర్స్ అయితే నడుపుకున్నాం అన్నమాట దాని తర్వాత మనకు హైవే టచ్ అవుతుంది బెంగళూరు హైవే టచ్ అవుతుంది అక్కడికి వెళ్ళి మనం డైరెక్ట్ శ్రావణబెల్గొండ నెక్స్ట్ మైసూర్ సిటీ మైసూర్ ప్యాలెస్ ఉంటుంది కదా చెమక్ 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 అంటే మొత్తం మైసూర్ ప్యాలెస్ ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీ సపోర్టింగ్ నాకు ఎప్పుడు ఉండాలి ఎదురుగా మన లారీ అవ్వబోతుందా ఇక్కడ యాక్సిడెంట్ అయిపోయినట్టుందా మన ఘాట్ రోడ్ లో చూసుకొని వస్తున్నారు యాక్సిడెంట్ అయిపోయింది గ్యాస్ లేకుండా కూడా నడుస్తున్నాయి పైపులు కూడా బెండ్ అయిపోయినాయి అన్ని ఘాట్ రోడ్లలో చాలా జాగ్రత్తగా నడపాలి ఎక్సిడెంట్ లేకపోతే ఘాట్ రోడ్ లోకి అవసరం లేదు అసలు కెమెరామెన్ కింద పడిపోతాడు ఘాట్ రోడ్ నడిపేది చూడలేక ఆయనకు భయం అయితే అనిపించాం పైన కూర్చున్నాడు కింద కూర్చున్నాడు నడిపే నాకు వచ్చేసి మేము కెనాల్ మీద ఉన్నాం కింద కెనాల్లో చేపలు మాత్రము దగ్గర ఒక 1000-2000 చేపలు ఉంటాయి మా చేతిలో బియ్యం ఉన్నాయన్నమాట బియ్యం వేస్తే చేపలు చాలా ఉరికేస్తున్నాయి చూసుకోవచ్చు ఒకసారి మీరు మామూలుగా లేవు చేపలు మాత్రం చూడండి పైకి ఎట్లా చూడండి చూడండి అమ్మా పాషాబాయ్ ఏం బాయ్ అది చేపలు చాలా దానికంటే ఎక్కువ ఉంటాయి అగో ఇట్లా ఎట్లా ఆడతానే చూడ అందులో మా ఒక 1000-2000 చేపలు ఉంటాయి నాకు తెలిసి ఇక్కడ
అరువు ప్రాంతం వల్ల రోడ్డు బైక్ సైకిల్ తిరగకుండా అట్లా పెట్టి ఈ ఘాట్ రోడ్ లో వాటర్ ఫాల్స్. దిగేసి హైవేకి ఎక్కినాం అన్నమాట, బెంగళూరు హైవేకి. ఇంకొక 70 కిలోమీటర్స్ ఉన్నాయి మనకు. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బృందావన్ గార్డెన్. ఇందులో ఫిష్ మ్యూజియం, ఫిష్ థెరపీ, ఇంకా వాటర్ షో ఉంటుంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది ఈ బృందావన్ గార్డెన్ అనేది. ఫిష్ థెరపీ చూడండి, అక్కడ బ్రదర్ ఆల్రెడీ ఆ ఫిష్ థెరపీ చేయించుకుంటున్నాడు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇందులో మ్యూజియం కూడా ఉంటుంది, వాటర్ షో మ్యూజియం. Let's see the Kaveri river. Come on. This is the Kaveri river. See the total surroundings. In the river, middle of the river, the way is also there, ramped to the walkable distance. And there is a middle, that one is a fountain. ఇందులో బోటింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉంది. Come here. ఆ పక్క పొంటి వచ్చేసి డ్యామ్, అది లెఫ్ట్ సైడ్లో చాలా పెద్దగా ఉంది. నెక్స్ట్ మన పాషాబాయ్ ఫన్నీ వీడియో ఉంటుంది, చూడండి. చిన్న టాస్క్ చెప్పదా, ఇక్కడ నుంచి సర్కిల్ దొరకాలి. నువ్వు ఇక్కడ నుంచి 10 వెళ్తాను దుణుకులొద్దు ఏమవుతాయి ఈ 10,000. అరే దుంకా నాకు కొంచెం అయిపోతున్నా ఇట్లా అడిగేస్తే అది పోతావు. కానీ తెలంగాణ పోవాలి అక్కడ పోడెక్కేది. ఇందులో వచ్చేసి మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి. లోపల దగ్గర దగ్గర ఒక 100 వెరైటీస్ ఉన్నాయి ఇందులో ట్రీస్. ఇవి ఓన్లీ చూడడానికే, తీసుకెళ్ళడానికి అయితే కాదు. వచ్చేసి లోపల వ్యూ అన్నమాట ఇది. మనకు బ్యాక్ సైడ్లో గార్డెన్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్లో మాత్రం వాటర్ ఫ్లో ఉంటుంది. నేచర్ లవర్స్ ఒక లైక్ వేసుకోండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. నాకు తెలిసి కంప్లీట్గా తిరాలంటే ఒక 1 డే వేస్ట్ అవుతుంది ఈ బృందావన్ గార్డెన్లో మాత్రం. చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది, చాలా బ్యూటిఫుల్ కూడా ఉన్నది. మైసూర్ ప్యాలెస్ పార్కింగ్ ఏరియాలో గ్రీస్ కొట్టించినాం. ఇక్కడ మాకు మాత్రం చాలా టైం సేఫ్ అయింది, ఎందుకంటే గ్రీసింగ్ కొట్టడానికి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళి గ్రీసింగ్ కొట్టియాల్సి వస్తుంది. ఇక్కడ మాత్రం చాలా టైం కలిసి వచ్చింది మాకు. కస్టమర్స్ వాళ్ళు మైసూర్ ప్యాలెస్ చూడడానికి వాళ్ళు వెళ్ళిళ్ళు, మేము మాత్రం బండి పని చేయించినాం. ఒక పెద్ద పని అయిపోయినట్టు అయింది మాకైతే మైసూర్ పార్కింగ్ ఏరియాలో. ఎందుకనంటే కస్టమర్లు బండ్లు ఉన్నాక మనం పని చేపిస్తే వాళ్ళేమో. ఇది వచ్చేసి మైసూర్ ప్యాలెస్ ఎంట్రన్స్ గేట్, ఇక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళాలి. మైసూర్ ప్యాలెస్ లోపల ఉన్నది కదా మామ, నాకైతే కళ్ళు చూడడానికి జరుపుకోలే అసలు, నాకు అంత బ్యూటిఫుల్గా ఉన్నది లోపల. మైసూర్ ప్యాలెస్ ఓలు కట్టించినట్టు అన్నా నేనే కట్టించిన అన్న, అప్పుల బాధ తట్టుకోలేక అమ్ముకున్నాను. ఊకో బాజా బాయ్, నార్మల్ లేదు జోగి. చైనీస్ వాళ్ళని కలిసాము, వాళ్ళతో ఫోటో దిగాము. ఇదంతా మైసూర్ ప్యాలెస్, ఇది నాకు సెండ్ చేసిన తర్వాత ఇదే మెయిన్ మైసూర్ ప్యాలెస్. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఓకే మైసూర్ ప్యాలెస్ ఫ్లవర్ షో, ఇది ఫ్లవర్ షో దాని ఆపోజిట్ లో. వర్షం పడుతుంది. అక్కడ వచ్చేసి అవి కూడా మైసూరు ప్యాలెస్ సంబంధించిన బాపతియే. మనకు ఇంకొకటి ఇది గేట్ అన్నమాట. ఓవరాల్ దిస్ ఇస్ ద మైసూర్ ప్యాలెస్. నెక్స్ట్ వచ్చేసి చాముండేశ్వరి టెంపుల్కి బయలుదేరుతున్నాం. నైట్ టైం అయింది, ఘాట్ సెక్షన్ ఎక్కేసి చాముండేశ్వరి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. దర్శనం మాత్రం నైట్ అయిపోయింది. ఆ 2 ప్లేసెస్ చూసే వరకే టైం సరిపోలేదు.
క్లోజింగ్ టైం ఇంకొక 1 అవర్ ఉండగా మేము ఘాట్ సెక్షన్ పైకేసి వెళ్ళిపోయినాం. చాముండేశ్వరి టెంపుల్ కూడా బ్యూటిఫుల్గా ఉంది. ఫుల్ పబ్లిక్. చాలా దూరం ఉన్నది. ఇది చాముండేశ్వరి టెంపుల్. ఈ టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంది. నైట్ టైంలో ఎక్కువ పబ్లిక్ ఉండరు కావచ్చు అని అనుకున్నా కానీ చాలా మందే ఉన్నారు. చాలా పెద్దగా ఉంది టెంపుల్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తలేరు, కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది వీడియో ఎలాగుందని చెప్పేసి అని. ఫర్దర్గా నేను తర్వాత వీడియో దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా నేను కరెక్ట్ చేసుకోవడానికి నాకు ఆప్షన్ ఉంటుంది. వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. లైక్, షేర్, సబ్స్క్రైబ్, డూ కామెంట్. లవ్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.